Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. ఇప్పుడు నేను చెప్పే వార్త వింటే మీరు ఖచ్చితంగా విస్తుపోతారు. నాకు తెలిసి ఇప్పటికే ఇలాంటి వార్తలు మనకు అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే మన ఇంటి పక్కన ఉన్న స్కూల్స్ లోనో లేదంటే పక్కనే ఉన్న కాలేజెస్ లోనో మనం గవర్నమెంట్ ఆఫీసెస్ లోనో ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలైతే కనిపించే ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలో అసలు చిన్న చిన్న లోపాలు కాదండి. మొత్తం కాలేజ్ చూస్తేనే అసలు ఇది కాలేజేనా అనేలా ఉంది సిచ్యువేషన్. అసలు అక్కడ కాలేజ్ నడుపుతున్నారా లేదా అనే డౌట్ ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకి వస్తుంది. ఆ డౌట్ క్లియర్ చేసుకుందామని వెళ్ళేసరికి మనకు ఆన్సర్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలలో అసలు రన్ చేయట్లేదు. పర్మిషన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్కి పర్మిషన్స్ ఉన్నాయి, టీచర్కి పర్మిషన్స్ ఉన్నాయి, కానీ కావాల్సినంత స్టాఫ్ లేవరు, అసలు కాలేజే నడవట్లేదు. అసలు ఏంటి వార్త? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నత కాలేజెస్ ఏవైతే ఉంటాయో కళాశాలలు, వాటిని మండలి ఉపాధ్యక్షులు ఆచార్య ఇటికల పురుషోత్తం గారు తనిఖీలు చేశారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా హయ్యర్ అఫీషియల్స్కి పంపించారు. వాళ్ళు కూడా సరైన చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఫార్మసీ కళాశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. 2 days పాటు పరిశీలన చేశారు. అక్కడ లోపాలను గుర్తిస్తూ చైర్మన్కు నివేదిక సమర్పించారు. అసలు ఆ నివేదికలో ఏముంది? కీసర ప్రాంతంలోని ఎంబీఏ, బీఈడి కళాశాలలకు తాళం వేసి ఉంది. అది చాలా విచిత్రంగా ఉంది. గదులు మొత్తం దుమ్ముతో నిండిపోయి భయంకరంగా ఉన్నాయి. అసలు తాళాలు వేయడం ఏంటండి? స్టూడెంట్స్ లేకపోవడం ఏంటి? అందుకేనా కాలేజెస్ రన్ చేస్తుంది? ఇక గట్కేసర్ ప్రాంతంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలకు సంబంధించిన విషయాలు చూస్తే కనీసం ప్రామాణిక పత్రాలు కూడా లేవట. అసలు వాళ్ళు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు. 20 మంది ఫ్యాకల్టీ కావాలంటే కేవలం 11 మాత్రమే ఉన్నారంట. 3 ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారు. ఇక హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలో ప్రిన్సిపల్, ఒక ఆచార్యుడు, 4 సహా ఆచార్యులు కొరత ఉంది. 24 మంది సహాయ ఆచార్యులు ఉండాల్సిన చోట కేవలం 8 మందే ఉన్నారట. ఇవన్నీ మనం చాలాసార్లు వినే ఉంటాం వార్తల్లో. కావాల్సిన ఫ్యాకల్టీ లేరు, కావాల్సిన ఫెసిలిటీస్ లేవు, అసలు కాలేజీ నడుపుతున్నారా నడపట్లేదా అనేది కూడా తెలియని సిచ్యువేషన్. మరి ఎవరు చర్యలు తీసుకోవాలి? అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి కాలేజెస్ పనితీరు పట్ల మీరు శ్రద్ధ వహించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఫీజులు కట్టలేని వాళ్ళు చాలా మందే ఉంటారు. వాళ్ళందరూ ప్రైవేట్ యూనివర్సిటీలోని, ప్రైవేట్ కాలేజీలోని చదవలేరు కదా. ప్రభుత్వం ఖచ్చితంగా విద్యకి, ఆరోగ్యానికి సంబంధించిన బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక గట్కేసర్ ప్రాంతంలో చూస్తే ఒక ఫార్మా కళాశాలలో విద్యార్థులకు సంఖ్యకు తగ్గట్టు అధ్యాపకులే లేరు, ప్రిన్సిపల్ కూడా లేరు. 12 మంది ఆచార్యులకు కేవలం 4 మాత్రమే ఉన్నారు. మీరు చాలాసార్లు వినే ఉంటారంటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. 10 మంది, 15 మంది, 20 మంది, 50 మంది ఉన్నా కూడా ఒక్కడే టీచర్ టీచ్ చేస్తున్నారని. అసలు ఇంతమంది యువత నిరుద్యోగులు ఉన్నప్పుడు కొరత ఏంటండి? అసలు ఈ కొరత తీర్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తక్షణం ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. అసలు ఇంకా కొన్ని కాలేజెస్ అయితే తప్పుడు రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు, తప్పుడు రిపోర్ట్స్ చూపిస్తున్నారు. సెమినార్ హాల్స్ మాటే లేదు. తరగతి గదులు చూస్తే అవన్నీ పైకప్పు ఎప్పుడు ఊడిపడిపోతుందో అన్న దుస్థితిలో ఉన్నాయి. ఇంకా కంప్యూటర్ ల్యాబ్స్ అంటారా, అసలు అలాంటి అవకాశమే లేదు కొన్ని కాలేజెస్లో. కనీసం మౌలిక వసతులు కూడా లేని ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వార్తలపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ డిమాండ్ ఏంటి? అసలు మీరు పట్టించుకునే అంత ఖాళీ మీకుందా? ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిలో చదువుకోవచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.